పట్టాయాలోని వాకింగ్ స్ట్రీట్ ఇదైతే. సో వాకింగ్ స్ట్రీట్ అంటే ఇంక అందరికి తెలిసిందే కదా, వాకింగ్ స్ట్రీట్లో ఓన్లీ వాకింగ్ అవుట్ ఉంటుంది. ఆ లోపల గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళేది కూడా గేమ్స్ ఆడుకోవడానికే. ఆ లోపల అంటే చూపిస్తా గేమ్స్ కూడా ఏంటి అని చెప్పేసి. మరీ డీటెయిల్డ్గా అయితే చూపించలేనులే కానీ ఏదో యాక్చువల్గా ఇక్కడ వీడియో తీయాలంటే అదొక పెద్ద రిస్క్ అయిపోయింది. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, నో 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 వీడియో నో వీడియో అంటారు. పోలీసులు వస్తారు మధ్యలో, వాళ్ళు వద్దంటారు. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చేది కూడా గేమ్స్ ఆడుకోవడానికి అనమాట. ప్లే గ్రౌండ్ ఇది. అందరు గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే రారు. కొంతమంది ఆడుకొని వెళ్తున్నారు, కొంతమంది ఇక్కడ నుంచి టేక్ అవే తీసుకెళ్తారు. టేక్ అవే అంటే ఇప్పుడు చూపిస్తలేండి. ఇక్కడ ఈ హార్స్ హ్యాపీ హార్స్ అని ఉందా, 80 అని చెప్తారు, 80 బాత్స్ అంటారు. సరే 80 బాత్సే కదా అని చెప్పేసి లోపలికి వెళ్తే ఆ 80 కాస్త ఎక్కడికి వెళ్ళి ఆగిద్దో కూడా తెలీదు. సో ఇవన్నీ ఇంకా ఇక్కడ నుంచి ఈ మూల మొదలు పెడితే ఆ మూల దాకా అన్నీ అవే. అగో ఈ లెఫ్ట్ సైడ్ అన్న గేమ్స్ ఆడుతుండ. ఆ గేమ్స్ ఆడేటప్పుడు అందులో ఏ బాల్ ఎవరికి పడితే వాళ్ళు ఇంకా వచ్చేస్తారనమాట గేమ్స్ ఆడుకోవడానికి. ఇక్కడ నిజం, నీకు తెలీదా? ఇక్కడ ఏంటంటే గాంజా లీగల్ మొత్తం. ఇగో ఇక్కడ టేక్ అవే సెంటర్ అని పెట్టారు చూసారు. సారీ టేక్ అవే కాదు, ఏంటిది టెంకాయ సెంటర్ అంట. గాంజా అంటే వీడే కదా, వీడు ఇక్కడ మీన్ లీగల్ ఎక్కడంటే అక్కడ 100% రోడ్డు మీద, ఏ బాధ లేదు. సో ఎక్కడికంటే అక్కడ తాగొచ్చు, తిరగవచ్చు, తినొచ్చు, ఏదంటే అది చేసుకోవడమే. బాగుంది ఈ రోడ్డు మాత్రం. కొంచెం పటాయాలో మాది ఫస్ట్ డే కదా, సో సూపర్ ఉంది. అరే బాబు సూపర్ ఉందంటే మళ్ళీ ఎటో చూపిస్తారు, అది కాదు సూపర్ ఉంది అనేది. రోడ్డు సూపర్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ బయట నిల్చొని మెనూ కార్డ్స్ చూపిస్తారు, ఇది ఇక్కడ ఉంటుంది ఇది అని చెప్పేసి. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇంకా ఆగమైనట్టే. చూసుకొని జాగ్రత్తగా. మళ్ళీ ఈ బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్ళినా 7-Eleven మాత్రం ఒకటి ఉంటుంది. ఇది బేసిక్గా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఏ వాకింగ్ స్ట్రీట్లో కానీ ఎక్కడ కానీ, ఈవెన్ ఆల్కహాల్ కానీ, బియర్లకు కానీ, థమ్స్అప్, కోక్ ఏదైనా కానీ బయట. ఇది చిక్ అంటే చికెన్ షాప్ అనమాట. అది ఆ లోపల చిక్స్ ఉంటాయి. సో అంకులు ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అని చెప్పేసి అట్లా ఈ లాలీపాప్ షాప్స్. ఇక్కడ ఈయన ఏదో పర్ఫార్మెన్స్ చేస్తుండే, మమ్మల్ని చూడగానే ఆపిండు. ఏంటో మరి వీడియో తీయొద్దేమో మరి ఆయన్ని. నో అంటూనే ఉన్నాడు. బట్ ఇక్కడ ఎవరిని తీయాలి ఎవరిని తీయొద్దు నాకు అర్థం కావట్లేదు ఈ ఏరియాలో. చాలా సీరియస్గా చూస్తారు. వాడు తీసుకొచ్చి మొహం మీద వచ్చి పింగ్ పాంగ్ అంటాడు. మరి దారుణంగా ఉంది ఈ రోడ్లో. కానీ చూడడానికి విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. వీడియోస్ తీయడమే కష్టం, వీడియోసే కొంచెం కష్టం అయిపోద్ది. సో చాలా కష్టం. మన ఇండియన్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళు వస్తారు, భయ్యా జావ్ అందరు జావ్ అంటాడు. ఈడ ఒకడు ఉన్నాడు, వీళ్ళొకళ్ళు ఇండియన్స్ అందరు జావ్ దేక్కే అంటారు. ఇంకా దేకొస్తే దేక్కుంటూ రావటమే బయటికి, అక్కడ ఏమీ లేదు. సో మ్యాక్సిమం టెంప్ట్ అవ్వకుండా వెళ్ళామా, అక్కడ నుంచి బయట నుంచి చూసుకున్నామా, వచ్చినామా అన్నట్టే ఉండాలి. టేకవేలు గీకవేలు వద్దనమాట. ఫుడ్ బాగుంటుంది, చూడడానికి తినాలని అనిపిస్తారులే కానీ వద్దు. 7 గో అంట. అమ్మో పెద్దమని చూడే మంచిగా వెనక చేతులు పెట్టుకొని. బీడ్ షాప్ ఇక్కడ. ఇగో ఇది కూడా అంతే, మళ్ళీ గేమ్స్ ఆడుకోవాలి, వస్తే తీసుకుపోవాలి. నీకు తెలియదు. ఇక్కడ కూడా బేసిక్గా ఏమంటారు మన షాపింగ్స్ అవి ఉన్నాయి, బట్టలు ఇవి అవి. ఇదిగో ఫ్యామిలీస్, అంకుల్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళకి అనవసరం నువ్వు ఫ్యామిలీతో వచ్చినావా ఎవరితో వచ్చినా వాళ్ళకి అనవసరం. వాళ్ళు తీసుకొచ్చి మెనూ కార్డు మాత్రం మొహాన పెట్టేస్తారు వచ్చి. అయ్యా పింగ్ పాంగ్ షో అనుకుంటాం, మరి అదేందో ఏం షోనో మరి. ఇది ఇంకా అన్ని బార్లు అవి ఇవి ఉంటాయి. టర్కిష్ ఐస్ క్రీమ్ మన ఉంటారు కదా, మ్యాజిక్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ. ఈ షవర్మా తిందాం అనుకున్నా, బట్ షవర్మా షవర్మా తినలేదులే కానీ ఇంకా కొంచెం వేరే ఫుడ్, కొంచెం హెల్తీ ఫుడ్ తిన్నా షవర్మా కంటే. ఇది ఏం షాపు? లోకల్ వాళ్ళకి డ్రెస్సెస్, నాన్ లోకల్ కూడా కొనుక్కోవచ్చు. అది బాగున్నాయి. ఓకే బిల్డింగ్ బాగుంది. ఇది మాత్రం సన్స్ అని చెప్పేసి. అసలు పక్కన మెక్డీ. ఇంకా అంత తిరిగిన తర్వాత మరి దాహం వేస్తుంది కదా, వాడు చూడు నోటి నిండా చూస్తున్నాడు. మీ అమ్మ కొబ్బరి బొండం మీరా అంటే. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిస్తాడు.
చల్ల కొబ్బరి నీళ్ళు. ఐస్ ఆహా. బాక్స్. నడిచి నడిచి చెట్టు తడిసిపోయింది నాదైతే. మరి దాహం వేస్తుంది కదా, దాహం వేసిన తర్వాత ఆకలి కూడా వేస్తుంది కదా, ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ కావాలంటే ఏదో ఒకటి తినాలి కదా. తినాలి. ఈ ఎదవలు మళ్ళీ తినాలంటే ఇంకేదో అనుకుంటారు నాయన. అరే ఇదేంటిది ఆక్టోపస్ నువ్వు ట్రై చేయలేదు ఇది. ఆక్టోపస్? నేను తినలేదు, నేను అట్లా గలీజ్ ఫుడ్ తిన్ను. నువ్వు హెల్దీ ఫుడ్ తింటావు నేను కదా? యూనో దిస్ ఫుడ్ నాకు పోదు ఏ నీ ఇదంతా. ఫేవరెట్ ఫుడ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఇగో నాకు ఇవి నీ ఇవన్నీ ఫేవరెట్. ఏంటి? ఓ మై గ్రాస్ గాడ్, హాపర్ వాట్ నాన్సెన్స్ ఇవన్నీ. ప్రాన్స్, అవి కప్పల్, జెర్రోల్, మిడతల్. కప్పలు లేవు, తీసాయి. కాక్రోచ్ కదా అది? ఏవో ఒక రోజులు అవన్నీ ఏంటో నీకు అంత నచ్చినాయా? ఇది నీ ఫేవరెట్ మిడతలు నాకు అంటావు. వద్దురా నాయన. ఈ ఫ్రెష్ చూడు ఫ్రూట్స్ ఫ్రెష్ చూడు ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి. ఎంత బాగున్నాయి ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి ఆకలేసినప్పుడు, అట్లనే చెత్త కాదు. 1:2 ఫ్రూట్స్. బొకేలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరికి ఇస్తారో మరి బొకేలు తీసుకెళ్ళి. లైన్ అంతా ఇంతే ఉందండి అసలు. ఏదో పోర్కో ఇవన్నీ ఏవేవో ఉన్నాయి, అసలు ఒక్కటి అర్థమైతే వస్తలేదు నాకైతే. ఏం తినాలి? ఇది ఒకటి తీసుకున్నాం, ఇది ఎట్లా తీసుకున్నాం అట్లనే పాడేసినాం కానీ తిననే తినింది తినలేదు. లేదు, చేసింది లేదు. ఇది క్రొకోడైల్. ఫ్రెష్ క్రొకోడైల్ అక్కడ ఆ లొకేషన్లో ఉంటే దాని ఆపోజిట్లో ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే మనకి ఇప్పుడే వచ్చేస్తుంది. బాగుంది, కాకపోతే ఇది నేను ట్రై చేయలేకపోయా. ఇది నేను సాక్రిఫైస్ చేసా. ఇవన్నీ ఒరిజినలే, వాటి తలకాయలు అవన్నీ బాయిల్ చేసి అక్కడ పెడతారనమాట. సో ఈ వీడియోలో ముందు ముందు రాను రాను చాలా ఫుడ్ వస్తూనే ఉంటుంది. సో అవన్నీ కోకోనట్ ప్రైజెస్, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పేసి. సో టేస్ట్ చేయాల్సింది, బట్ మిస్ అయింది. ఏంటంటే మాకు తర్వాత మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్ ఒకటి ఉంటుంది, అట్లా అని చెప్పేసి నేను తినలేదు. సో ఈ గెలాక్సీ షో గర్ల్స్, రష్యన్ గర్ల్స్ అసలు ఇవన్నీ అంటే నాకు తెలియదులే. కానీ ఏదో అందరు పోతుంటే ఆ వాకింగ్ షీట్ అంటే వాకింగ్ చేసుకుంటే పోయినా నేను కూడా, అంతే. దాంట్లో ఏమీ లేదు. వాట్ ఈస్ దిస్? గ్రాస్ హోపర్, ఎర్త్ వర్మ్స్, కాక్రోచ్, ఫ్రాగ్స్, స్కార్పియోన్, ప్రాన్స్. ఈ ఫుడ్ అంతా చాలా బాగుంది. ఓకే, నేనే బేరం ఆడుతున్నా. సరే మరి వాళ్ళు అంత మర్యాదతో చెప్పినప్పుడు టేస్ట్ చేయకపోతే ఎట్లా? నాకేమో పక్క ఆకలేస్తుంది. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ అదొకటి ఇదొకటి అంటే, నాన్న నీకు ఏమేం కావాలో చెప్పు నేను వేస్తా అన్నది. సో ఆంటీ నీ ఇష్టం అంటే ఏదంటే అది వేసి అని చెప్పిన. మంచిగానే. ఒక్క స్కార్పియో ఎంత అది తేలు? స్కార్పియో ఒకటి 100 బాత్స్, మిగతా అన్నీ కలిపి ఇంకో 100 బాత్స్. 200 బాత్స్ ఈ ఫుడ్. 200 బాత్స్కి మనకి అక్కడ బిర్యానీ వస్తుంది. కానీ ఈ చెత్త తినాలి మళ్ళీ ఇప్పుడు. చెత్త అనకూడదు, అది ఎంత ఎనర్జీని ఇస్తుంది. అవి చూడు ఎంత నీట్గా, వీడియో కోసం ఇంకా మంచిగా చేసింది అసలు ఈ ఫుడ్. ఆహా, చూడండి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఒక్కొక్కటి ఎట్లా వేస్తూనే ఉంటుంది. ఆంటీ మాత్రం చాలా మంచిగా. ఫస్ట్ తొందరగా ఫ్రై అయ్యేదేమో లాస్ట్లో వేస్తుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకునేదేమో ఫస్ట్లోనే వేస్తుంది అనమాట. సో అందులో ఆ కోవకు చెందింది ఏంటంటే ఒక ప్రాన్స్, ఇదేంటది తేలు, కప్పలు, 4 కప్పలు, ఫ్రాగ్, స్కార్పియన్, ప్రాన్స్, టైగర్ ప్రాన్, ఫ్రాగ్, ఫ్రైడ్ ఫ్రాగ్. ఓ మై గాడ్, మౌత్ వాటరింగ్. వేసింది ఇంకో 4-5. ఏంటయి? మిడతలు వేసింది, బొద్దింకలు వేసింది. ఇప్పుడు అవేంటి అంటే ఇంకేదో వేస్తుందా అంటే? అవే కాక్రోచ్. వాట్ ఎవర్, సంథింగ్ ఈస్ థ్రోయింగ్. ఓకే, నువ్వు వేయ అంటే నేను మంచిగా తిని పెడతా అని చెప్పిన. ఈ ఆకులు వేసింది కానీ ఆకులు బాగాలేదు. ఏదో ఇది కూడా యాక్చువల్గా మీరు జనాలు చూస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి తినడం తప్పించి బేసిక్గా నాకు బొంగ ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. అని ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అసలు ఎలా తింటారో ఏంటో అని టెస్టింగ్ కోసమే నేను తినాల్సి వచ్చింది. అంతే, పాపం మా కోసం, అంతే మీకోసం, మీరు సాటిస్ఫై అవుతారు కదా అని చెప్పేసి, అంతే. ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. సో అయిపోయింది మన అన్నీ. ఆంటీ ఏరుతుంది మంచిగా, ఏరి ఆ గిన్నెలో వేసి వాటికి స్నానం చేయించి పౌడర్ పూసిస్తుంది ఇప్పుడు నాకు.
ఆహా ఛీ, నాకు ఇప్పుడు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మళ్ళీ లేదండి రాపు. వావ్, ఎంత బాగా ఇస్తుంది. ఏ చుట్టుపక్కల ఏం చూస్తాపే అది చూడు. మాట్లాడతా వెనకాల అజ్జా. వెయిటింగ్ తినడానికి. కొత్త కొత్తలు ఆడుతుంది మరి నాకు అక్కడ. ఈరోజు వెరైటీస్ ఏంటి? ముద్దింకా, కప్ప, ఇంకా 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 మసాలా బాగానే వేసి దులుపు దులుపు. ఆంటీ టేక్ అవే వేస్తుంది. బేసిక్గా ఐ డోంట్ వాంట్ టేక్ అవే, నేను ఫ్రెష్ ఫుడ్డే తింటా అని చెప్పేసి ఫ్రెష్గా అక్కడే తీసుకున్నా, వేడివేడిగా తింటా అని చెప్పేసి. నాకు ఆవిడ బాగా నచ్చింది ఇన్ ద సెన్స్ హాస్పిటాలిటీ చాలా బాగా మాట్లాడింది, మంచిగా ఉంది. ఐ మీన్ నా వీడియోకి మంచి కోఆపరేట్ చేసింది. అంటే ఏమనలేదు. బేసిక్గా కొంతమంది అయితే నో వీడియో నో నో అంటారు. కోకోనట్ వాటర్ అయినా కూడా అంత సీరియస్ కిచెన్, కానీ ఈమె బాగా నోట్లో గుడ్కా వచ్చింది, ఇంటికి పోతే పెళ్ళాం కొట్టిద్దు అని చెప్పేసి ఆవిడ బాగా. సో మన ప్లేట్ రెడీ అయింది, పైన గార్నిష్ చేసింది. ఇదిగో తీసుకో. రెడీ అయిపోయింది నీ ఫుడ్. ఆహా చిన్న చండాలంగా. నేను అప్పుడు వీడియో ఎట్లా తీసినాను కానీ ఆస్వాదిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇదేంటది? గ్రాస్ ఆపర్. గ్రాస్ ఓపర్. అది అని లాలీపాప్ అనుకున్నావు, అట్లా నోట్లో పెట్టేసుకుంటున్నావు. వచ్చేసి ఏంటది? ఏరుతున్నావు ఏంటి ఇంకా అందులో? ఫ్రాగ్. కప్పా. వేసే నోట్లేసే. Wow, what a taste. అది మిడతా అనమాట. ఇంకోటి ఏంటి, ఇది ఇంకో గ్రాస్ ఓపరు, వాళ్ళ బ్రదరు సిస్టర్ ఎవరో ఒకళ్ళు. వేసే నోట్లేసే. ఇదేంటి? ఫ్రై చేసింది. ఐ మీన్ ఆ టేస్ట్, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ ఫ్లేవరు ఎంత బాగుందంటే నాకైతే పిచ్చి నచ్చింది. ఎవడని తిట్టుకున్నా కానీ ఈ వీడియో చూసి, ఈ తిండం చూసి వీడు తిండి ఏంది అని అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. నాకు నచ్చింది, నేను తిన్నా, నాకు మాత్రం బాగా నచ్చింది ఫుడ్. మనకి మంచి పోవుగా, ఇట్లాంటివే పోతాయి. ఎనర్జీ. ఫైనలీ తేలు. అందులో పాయిజన్ ఉండదా? అచ్చా, కరకరలాడుతుంది. ఆహా, తింటావా? వీడియో చూస్తుంటే నీకు తినాలనిపిస్తుంది, నాకు తెలుసు. పోయి అవే తినాలి నేను. చాలే ఇంకా ప్లేట్ ఆడ పడే. కానీ ఆంటీ అంత ప్రేమతో అది ఇది జల్లిచ్చింది. ఇది ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ అనే కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అందులో ఉన్న ప్రతిదీ బాగుంది. మళ్ళీ ఫ్రాగ్ ఎండిపోయింది, చచ్చిపోయింది, అయిపోయింది ఇక్కడికి కన్నా. మళ్ళీ ఇది వచ్చేసి పోర్క్ అనమాట. ఆల్రెడీ అక్కడ అంత ఫుడ్ తిన్నాక మళ్ళీ ఇంకేం తినలేను నేను. సో సారీ పోర్కు, నెక్స్ట్ టైం. ఇదేంటి మళ్ళీ ఇక్కడ చీజ్ బాల్స్, చీజ్ మీట్ అవన్నీ ఉంటాయి. ఈ చెప్పుల షాపులు, ఈ లైన్తో ఇక్కడికి వాకింగ్ స్ట్రీట్ అయిపోయింది అనమాట. బేసిక్గా డన్ విత్ వాకింగ్ స్ట్రీట్. సో ఆ ఫుడ్ తినడం కానీ అదంతా అని బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఎవరు ఏమనుకున్నా కానీ అయిపోయింది. సో ఇది ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా తొందరగానే అప్లోడ్ చేస్తాము. సో బాయ్. ఆ తిన్నందుకన్నా కనీసం ఎవడన్నా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేయండి. చేయండి అమ్మా. ఓకే, బాయ్.